మన గొంతు చాలా బలంగా ఉన్నాం. సబ్ రీజనలిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. ఫైన్, భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీ ఇస్ ఆంధ్ర. ఓకే, లెట్ us యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవరు రక్షించలేడు. మన ఇంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూడా మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్లిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతి అని మనం బలంగా బల్లగుద్ది చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. అది గుర్తుపెట్టి, మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే, ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి.